హలో అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ 4:30కి అనమాట. ఆంజనేయ స్వామి జయంతి గురించి నేను ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచి వంటలు అవి ప్రిపేర్ చేస్తున్నాను. అనుకున్నాను అనమాట నేను ఎప్పటినుంచో పాలాభిషేకం చేయించుకుని బట్టలు పెట్టాలి అని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే నేను ప్రతి ఇయరు పెడతాను నేను స్వామివారికి బట్టలు. కాకినాడలో ఉండగా నాకు అది రెగ్యులర్ అలవాటు అనమాట. ఇయర్లీ వన్స్ అని కాదు, నాకు ఎప్పుడు వీలయ్యి నాకు ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉండి ఏదైనా ఇది జరిగినప్పుడు నేను పెడుతూ ఉంటానన్నమాట. నాకు అది అలవాటు. ఏమైందంటే మదనపల్లి వచ్చిన తర్వాత నాకు పెట్టడం కుదరలేదు. అంటే బేసిక్గా మదనపల్లిలో పెట్టడం కుదరలేదు. లాస్ట్ ఇయర్ అది పెట్టాను, కానీ ఇక్కడ పెట్టడం కుదరలేదు. ఇయర్ ఇక్కడ పెడదాము అని చెప్పి బట్టలు పెడదామని చెప్పి 2 జతలు బట్టలు అయితే తీసుకున్నాను. పట్టు వస్త్రాలు అవి తీసుకుని ఇంకా నైట్ అయితే 1:30 అయిందండి. 1:30 అండ్ 2:30 అయింది నేను పడుకునేటప్పటికి. ఇవన్నీ క్లీన్ చేసుకుని పడుకునేటప్పటికి 2:30 అయింది. ఇంక మళ్ళీ పొద్దుటే లెగ్సాను అనమాట 4కి. మళ్ళీ రెడీ అవి ఇంకా వంటగదిలోకి వచ్చేటికి 4:30, 4:40 అట్లా అవుతుందనమాట. ఇంక నేను కొంచెం పసుపు కుంకుమ అదే స్టవ్కి పసుపు కుంకుమ వెలిగించుకుని కొంచెం ఫస్ట్ టీ పెట్టుకుని తాగుదాం. లేదంటే ఎందుకంటే నేను నైట్ పడుకునేదే 2:30 అయింది. మళ్ళీ 4కి లేచి రెడీ అయ్యేటప్పటికి నాకు కొంచెం నీరసం అనిపించింది. అక్కడికి తల తిరుగుతుంది. సరే కొంచెం టీ పెట్టుకుని తాగుదాం ఫస్ట్ అని చెప్పి ఇంకా టీ పెట్టుకుని అయితే తాగుతున్నానండి. ఇక్కడ టీ పెట్టుకుని తాగిన తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. వంట అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేద్దాము అని చెప్పి రెడీ అవుతున్నాను అనమాట. ప్రసాదాలు ఏంటి అనుకుంటున్నారా? స్వామివారికి బట్టలు పెట్టేటప్పుడు నైవేద్యం కూడా ప్రిపేర్ చేసుకుని పట్టుకెళ్ళాలి. అండ్ నేను పాలాభిషేకం కూడా చేస్తున్నానండి. నేను ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడాను అనమాట. స్వామివారితో అయ్యవారితో మాట్లాడి ఏమేమి కావాలి అన్నది లిస్ట్ అది రాసుకుని ముందుగానే పట్టుకెళ్ళాను అనమాట. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, బట్టలు అన్నీ పట్టుకుని వెళ్ళాలి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ ఫుల్ వీడియో వస్తుందండి. స్వామివారికి అభిషేకం కానించి అర్చన చేసిన కానించి ఆయన రెడీ చేసిందంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. చాలా బాగుందండి. చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైము అసలు నాకైతే మాటలు రావట్లేదు, అంత బాగా జరిగింది. ఇక్కడ నేను ప్రసాదాల కోసం అని చెప్పి లెమన్ రైస్ అండ్ శనగలు అండ్ కేసరి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. 3 రకాల ప్రసాదం అండ్ కొంచెం బెల్లం అది కూడా పట్టుకెళ్ళాను. ఇంకా వడపప్పు పట్టుకెళ్ళాను, కానీ అది అక్కడ పెట్టలేదు ఆయన ఎందుకో. సరే అని చెప్పి పట్టుకెళ్ళాను అన్నమాట. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి నాకు అంటే 7కి రమ్మన్నారనమాట. 7కి స్టార్ట్ చేద్దామండి ఇది అభిషేకం అనేది. అభిషేకం చేయాలి అంటే మనం అభిషేకం చేయాలి అంటే కనుక ముందుగానే ఏం అదే మనకి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, స్వామివారికి కూడా ఉంటాయి కదా. అంటే మళ్ళీ అభిషేకం చేయించిన తర్వాత ఆయనకి స్నానం చేయించాలి అండ్ అవన్నీ చేయించాలి కదా. అదే అనమాట. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రైస్ అది కడిగేసి రైస్ కుక్కర్లో అదే కరెంట్ కుక్కర్లో పెట్టేసి కొంచెం టీ పెట్టుకున్నాను కదా, టీ కూడా తాగుతున్నాను అనమాట. టీ తాగిన తర్వాత ఇంకొక పక్కన నేను ఏం చేశాను అంటే ఓ పక్కన కేసరి పెట్టేశాను, ఓ పక్కన వచ్చేసి లెమన్ రైస్కి పోపులు అవి వేయించేస్తున్నాను. అక్కడికి చాలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను, అయినా కూడా చాలా టైం పట్టేసిందండి. ముందు రోజే నేను ఫ్రెష్గా ఏంటంటే ఏమేమి కావాలన్నది ఫ్రెష్గా సరుకులు తెచ్చానమాట. అంటే నాకు అనిపించింది ఫ్రెష్ సరుకులు తెస్తే బాగుంటుంది కదా అని చెప్పి. ఇంక షుగర్ అది కూడా కావాలన్నారు అయ్యోరు అని చెప్పి, అది సోమవారం. ఇంకా అవి కూడా తీసుకురావడానికని డీమార్ట్కి వెళ్ళాను కదా అని చెప్పి ఈ ప్రసాదాలకు మట్టుకి నేను అవి తీసుకొచ్చాను అనమాట. బయట నుంచి తీసుకొచ్చాను డీమార్ట్ నుంచి. యాక్చువల్గా డీమార్ట్ వీడియో అండ్ ఫ్లవర్స్ వీడియో కూడా పెడదాం అనుకున్నాను, కానీ నిజంగా చాలా టైర్డ్ అయిపోయానండి. ఇంకా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. ఇంకా అది కూడా ఎర్లీ మార్నింగ్. ఇది యాక్చువల్గా ఏంటంటే నాకు గుర్తుండిపోవాలి అంటే ఫస్ట్ టైం అండి నేను. అంటే నార్మల్గా ఏంటంటే బట్టలు పెడతాను, కొంచెం ప్రసాదం చేసుకెళ్తాను, కానీ ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ప్రిపేర్ చేసింది అయితే లేదు. అది జయంతికి. నార్మల్గా వరలక్ష్మి పూజలకి అవి చేస్తూ ఉంటాం, కానీ జయంతికి అంటే నేను అనుకున్నాను యాక్చువల్గా ఎలా జరుగుతుంది ఏంటి ఇక్కడ మనది అంటే అంటే నేను చేసేటట్టుగానే చేస్తారా, ఎట్లా చేస్తారా ఏంటి అనుకున్నాను. కానండి
మేముండేది టౌన్‌లో అంటే పల్లెలో అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. బట్టలవి తెచ్చి సమర్పించినందుకు మీరెక్కడో టౌన్‌లో ఉండి ఇవన్నీ తెస్తున్నానన్నారు అని చెప్పి స్వామివారిని కలిసామండి. కరెక్ట్‌గా కలిసే టయానికి మాకు ఆయన అందలేదు. ఫోన్ ద్వారా మాట్లాడాము. అండ్ ఇంకొకటేంటంటే నేను అంటే డబ్బులు వేద్దాం అనుకున్నాను. అంటే నేను ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిలోంచి వచ్చేది ఇంత వేద్దామని అనుకుంటాననమాట. అలాగా డబ్బులు హుండీలో వేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్వామివారు చెప్పారనమాట. యాక్చువల్‌గా ఫస్ట్ తారీఖున జయంతి అని తెలుసు. మాకు దగ్గరలో ఉండే టెంపుల్ కన్నా ఎక్కడికైనా అక్కడ ఇక్కడ అనుకోలేదండి. ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నాం గానీ, ఏమో ఆయన అక్కడికి రప్పించుకున్నారేమో మాకు తెలీదు గానీ, మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఏంటి, అది వచ్చేసి మదనపల్లిలో మెయిన్ రోడ్లో ఉంటుందండి. మనకి పొంగనూరు వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. దాన్ని హైవేలో ఉంటుంది. మరి రీసెంట్‌గా కట్టారో లేకపోతే తెలీదండి. అక్కడ శ్రీరాముల వారి టెంపుల్ అండ్ ఆంజనేయ స్వామి శిలా విగ్రహం టైప్‌లో కూడా ఉంటుంది. చాలా బావుందండి. అసలు మేము అటు వెళ్తాం ఏంటో, ఆయన అక్కడికి రప్పించుకోవడం ఏంటో మాకైతే అర్థం కాలేదు. అంటే కొన్ని కొన్ని అనుకోకుండా జరుగుతాయంటారు కదా! ఇది కూడా అలానే జరిగిందనమాట. సరే అక్కడికే వెళ్ళాలనుకున్నాను. ఇంక అక్కడికే వెళ్ళాము. ఆయనకి ఫోన్ చేసి 7కి రండమ్మా పూజ స్టార్ట్ చేద్దాం. మీకెప్పుడు వీలైతే అప్పుడు రండి. అంటే 7కి అయితే నేను స్టార్ట్ చేస్తాను. మీరు వీలుని బట్టి రండి అన్నారు. సరే అని చెప్పి నేను అంటే మళ్ళీ మన అభిషేకానికి లేట్ అవుతుంది. అవంతా అలంకరణ అంతా చేయాలి. ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంక మార్నింగే బయలుదేరిపోయాం. కరెక్ట్‌గా మేము వెళ్ళే టయానికి రాముల వారికి అక్కడ అర్చన జరుగుతుంది. అది అవ్వగానే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అదే టెంపుల్‌లో గుళ్ళో విగ్రహం దగ్గరికి వచ్చేసారనమాట. జస్ట్ ఒక 15 మినిట్స్ గ్యాప్ అంతే మేము వెళ్ళిన దానికి. 8కి కరెక్ట్‌గా 7:40కి ఇక్కడ బయలుదేరితే 8 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. కరెక్ట్‌గా టైం కూడా బాగా సెట్ అయిందనిపించింది. అండ్ మిస్టేక్ ఏం కాదండి, నెయ్యి పట్టుకెళ్ళడం మర్చిపోయాము. దారిలో తీసుకున్నాము. అంటే చెప్పలేదు. అంటే నేను అభిషేకం అంటే నాకు పాలు, పెరుగు అంటే ఎప్పుడో చేయించుకున్నాను. ఐడియా లేదు. అంటే చిన్న విగ్రహానికి వెండి విగ్రహానికి చేశారు ఒకసారి కాకినాడలో. నాకు అంత ఐడియా లేదు. అందుకని ఇక్కడ మళ్ళీ ఆయన నెయ్యి చెప్పలేదు. మళ్ళీ వెంటనే నెయ్యి అది వెళ్ళి తెచ్చాము. అండ్ జరిగింది. చాలా జరిగిందండి. మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నా హ్యాపీనెస్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో కనబడుతుంది. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఇంకా ఒక పక్కన వంట చేస్తూనే ఒక పక్క క్లీనింగ్ అది కూడా చేసేసుకున్నాను. ఎందుకంటే అంటే టెంపుల్కి వెళ్ళిన తర్వాత అభిషేకం అంతా అవ్వేటప్పటికి ఎప్పటికి వస్తామో తెలీదు. అమ్మకి కూడా వంట ప్రిపేర్ చేయాలి. అమ్మ ఆపరేషన్ చేయించుకున్నారు కదా, అమ్మకు కూడా టిఫిన్ అది వేసేసి వెళ్దామని చెప్పి పాపం చట్నీ ఏమీ చేయలేదండి. ఇడ్లీ వేసేసి వెళ్ళిపోయాను. ఇక్కడ ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా రెడీ చేశాను. ఇంకా అవన్నీ మిక్స్ చేయడం ఇంకా టైమింగ్ కుదరలేదు. ఎందుకంటే నేను లెగ్సి ఈ వంటలు అవి ప్రిపేర్ చేసి మళ్ళీ పిల్లల్ని లెగ్గొట్టి టయానికి ఇంక వాళ్ళకి మళ్ళీ వెంటనే స్నానాలు చేయించాలి, వాళ్ళని రెడీ చేయించాలి, మళ్ళీ నాకు పూజకి పాలు అవి తెప్పించాలని చెప్పి ఇంకా అలా టైం అయిపోయిందండి. ఇంకా వెంటనే ఇంకా అవన్నీ కూడా రెడీ చేసి కింద పెట్టుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ రెడీ అయిపోయి ఆయన పాలు అవి తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసి డబ్బాలోకి వేసారనమాట. అంటే మనం ప్రసాదాలు ఏవైతే దేంట్లోకి అయితే పట్టుకెళ్తామో దాంట్లోకి సర్దేశారు నీట్గా. ఇంక నేను మళ్ళీ కొంచెం రెడీ అవ్వాలి కదా, పూజలు అయినాయి, పిల్లలకి స్నానాలు అవి చేసాక నేను మళ్ళీ ఒకసారి స్నానం అది చేసి రెడీ అయ్యి ఇంకా వెంటనే అక్కడికి లేట్ అయిపోతుంది. మేము ఎగ్జాక్ట్లీ 7:30 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాం. 8 అయింది. మేబీ కరెక్ట్గా మేము వెళ్ళింది కూడా టైం మంచిది అయిందనమాట. అంటే మేము వెళ్ళిన టైం కరెక్ట్గా సరిపోయింది. అటు లేటు అవ్వలేదు, అటు తొందరగానే వెళ్ళలేదు. పూజకి అందుకున్నాము. అది మాటల్లో చెప్పలేనమాట. అంత హ్యాపీగా ఉంది. ఏమో చాలా బాగుంది అనిపించింది నాకు. బాగా అనిపించింది, బాగా నచ్చింది కూడా నాకు. చాలా బాగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువైంది. మేమైతే పట్టుకెళ్ళిన దానికి నాకు చాలా సాటిస్ఫైడ్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నేనైతే మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ తిరుపతిలో పూజారి ఎవరోనండి ఒక ఆయన ఫాలో అవుతాను, గురువు గారిదేదో. ఈరోజు వరమాలను అండ్ తవలపాకులు మాల వేస్తే మంచిదన్నారు. నైట్ వచ్చేసి నేను బంతిపూల మాల కట్టాను. ఇది వచ్చేసి తవలపాకులది 11 తవలపాకులు కట్టాను. 108 తవలపాకులు అభిషేకానికి అది పట్టుకెళ్ళాను. ఇక లాస్ట్లో ఇంకా గుర్తొచ్చి టక్ మని చెప్పి నేను తవలపాకులు అయితే కట్టేస్తున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి మా పాప తీసింది నాకు.
మమ్మీ అన్నీ అడ్డొచ్చేసాడు అది ఇది అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్‌గా మాల కూడా ప్రిపేర్ చేసేసాననమాట. అండ్ తమలపాకులు మాల కూడా కట్టారు అక్కడ దేవుడికి వేయడానికి. నా సాటిస్ఫాక్షన్ కోసం వెయ్యాలి అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా! అది అనమాట. ఇంక ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా నేను ఒక బాక్స్‌లోకి అయితే పెట్టేసుకున్నాను. చాలా మంచిగా జరిగింది. అండ్ ప్రసాదాలు కూడా చాలామంది తీసుకొచ్చారండి. చాలా బాగా అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ నా మార్నింగ్ 4:30 నుంచి 8 వరకు నా డే అండ్ ప్రసాదాలు పూజకి సంబంధించిందంతా కూడా మీకు ఎలా అనిపించింది ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీనికి అటాచ్డ్ వీడియో, కంటిన్యూస్ వీడియో అండ్ అభిషేకం వీడియో, పూజా విధానం అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కంటిన్యూస్గా ఉంటుంది, చూడండి, చాలా బాగుంటుంది. అంత కన్నుల పండుగలా అనిపిస్తుంది, డైరెక్ట్గా మీరు చూసినట్టే అనిపిస్తుంది. ఎవ్వరు మిస్ కాకండి. ఓకేనా ఫ్రెండ్? కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్. అందరూ మంచిగా ఉండాలి, చాలా అంటే చాలా మంచిగా ఉండాలి. ఎవరు ఏ పని అనుకున్నా అన్ని పనులు జరిగిపోవాలి. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మీ అందరికీ హనుమాను ఆశీస్సులు అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.